అనుకోకుండా చాలా సంతోషంగా దర్శనాలు అయితే మాత్రం నాకైతే మాత్రం చాలాసేపు నేను శివయ్యని అలాగే అమ్మవారిని బ్రహ్మరాంబికాదేవి అమ్మవారిని అండి నా కన్నుల నిండుగా తనివి తీరా చూసుకున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆల్మోస్ట్ చాలాసేపు నించుని ఉన్నా కూడా మనకి దర్శనం అన్నది అంటే ఏదో నెట్టేస్తారు కాబట్టి, కానీ ఈసారి అట్లా కాదండి. చాలా అసలు నాకు కళ్ళ నిండా అమ్మవారి రూపమే కనపడుతుంది, బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి రూపమే. ఎస్పెషలీ అలా కాకుండా ఇంకో మిరాకిల్ ఏంటంటే లోపల టెంపుల్కి వెళ్ళినప్పుడు గుడి లోపల గర్భగుడిలో అన్నపూర్ణాదేవి అమ్మవారికి శారీ కట్టేది నేను పట్టుకోవడం, అంటే అమ్మవారికి శారీ కట్టిస్తారు కదండి, ఆ చీర అంతా కూడా పూజారి ఫోల్డింగ్ గట్టా చేస్తూ ఉంటే నేనే పట్టుకున్నానండి. స్వామి మొత్తం అంతా అమ్మవారికి కడుతున్నప్పుడు అది ఇంకా నాకు అసలు ఇప్పుడు కూడా మర్చిపోలేను. చాలా మిరాకిల్స్ ఉన్నాయండి నాకు ఈసారి శ్రీశైలం. అసలు అనుకోకుండానే దర్శన భాగ్యం, ఆ దర్శనంలోనే చాలా మిరాకిల్స్ అయితే నాకైతే నేను మాటల్లో చెప్పలేను. ఇంకా వెళ్ళిపోతున్నాము శ్రీశైలం నుంచి. అసలు చాలా బాగా అనిపించిందండి. అమ్మవారి అయ్యవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని, అంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది ఇట్లా అనుకోకుండా జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి అయ్యవారి బ్లెస్సింగ్స్ ఉన్నాయని మళ్ళీ శివయ్య పునర్దర్శనాన్నివ్వి తండ్రి అని మీ అందరికీ కూడా దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.